అందరికీ మరణత. మరి జరిగిన దుస్సంఘటన చాలా భయంకరమైనది. క్రైస్తవ లోకాన్ని కలిచివేసిన సంఘటన. మరి క్రైస్తవుడు చాలా సామరస్యంగా సమాధానకరంగా బ్రతుకుతాడు. ప్రభు నేర్పిన బోధలన్నీ కూడా సమాధానకరమైన బోధలే. సమాజం ఈరోజు ప్రపంచమంతా ప్రశాంతంగా సమాధానంతో ఉందంటే క్రైస్తవ బోధలు, క్రైస్తవ దేశాలు, క్రైస్తవ విధానాలను బట్టే. ఎవరికి హానికరంగా ఏ క్రైస్తవుడు ఉండడు. అయితే ప్రవీణ్ పగడాల గారు వారు అనేకమైన డిబేట్లో వారు నిలబడి ప్రభు యొక్క బోధను ఎత్తి చూపించారు. అనేకమైన వ్యక్తులను ప్రభు వైపుకు త్రిప్పగలిగారు. మరి గొప్ప పరిచర్య వారిది. చాలా చిన్న వయసులోనే అనేకల దృష్టి వారు ఆకర్షించగలిగారు. కారణం ఏంటంటే వారికి ఉన్న దైవిక పరిజ్ఞానము, బైబిల్ పరిజ్ఞానము, అనేక మతాల గ్రంథాలు చదివిన గొప్ప పరిజ్ఞానము వారికి ఉంది కనుక వారెంతో సామరస్యంగా సమాధానకరముగా వారు ప్రభు యొక్క బోధలు చేశారు. ఆ పరిచర్యలో వెళుతున్నప్పుడు కొందరు మరి ఆయనను టార్గెట్ చేశారని కొందరు చెప్తూ ఉన్నారు. మరి యథార్థం ఏమిటో ప్రభుకి తెలుసు. అది జరిగిన సంఘటన బట్టి ప్రభుత్వం కూడా బయట పెట్టాలని కోరుచున్నాం. మీరు సత్వర న్యాయము యథార్థంగా చేస్తేనే ప్రభుత్వాల మీద నమ్మకమో విశ్వాసం అనేది ఉంటుంది. మరి ఏ భేదం లేకుండా అందరినీ సమంగా చూస్తారు ప్రభుత్వము అని మంచి పేరు దీన్ని బట్టి కూడా వస్తుంది గనక తగు విధంగా న్యాయం చేయాలని కోరుచున్నాం. మరి యథార్థంగా దాన్ని ప్రజలకు వివరించాలని కోరుచున్నాం. అది ఏమైనా సరే మరి వివరించాలని కోరుచున్నాం. ప్రతి వారు కూడా వారి కుటుంబంకు ప్రభు సమాధానం ఇవ్వాలని, వారు త్వరగా కోలుకోవాలని కోరుచున్నాం. వారు చాలా ధైర్యంగా ప్రభులో ఉన్నవారు నిరీక్షణ కలిగిన వారు గనక వారు ధైర్యంగా నిలబడి మాట్లాడడం జరిగింది. వారి కుటుంబం కూడా ధైర్యంగా నిలబడ్డారు. అందరూ కూడా అండగా వచ్చారు. క్రైస్తవులు ఐక్యంగా ఉంటారు. ఇప్పుడైనా మన పట్టణంలో కూడా అందరూ కూడా చక్కగా అందరూ గతంలో కూడా 2-3 సంఘటనలప్పుడు అందరూ ఐక్యముగా కూడారు. ఇక ముందు కూడా మేము ఐక్యముగా ఉంటాం. ఐక్యంగా ఉండి ఎవరికి హాని తలపెట్టమో ప్రభు సువార్త ప్రకటిస్తున్నాం. మేము చెప్తున్న సువార్త మత సంబంధమైంది కాదు, ఆయన మార్గాన్ని ప్రకటిస్తున్నాం. ఆయన మార్గాన్ని ప్రకటిస్తున్నాం గనక ఎవరికి హానికారులు కాదు క్రైస్తవులు. సమాజానికి మేలుకారులే. విద్యను అందించిన వారు, వైద్యం అందించిన వారు. ఈరోజు దేశం ఇంతగా వృద్ధి చెందడంలో క్రైస్తవుల పాత్ర చాలా అధికము. ఇంత సమానత్వము సంపాదించడానికి కూడా క్రైస్తవుల యొక్క పరిచర్య ప్రధానం గనక క్రైస్తవులందరూ కూడా శాంతికారులని ప్రజలు గుర్తించాలని కోరుచున్నాం. అలాంటి సంఘటన, అలాంటి విద్వేషాలు క్రైస్తవుల ఎడల ఎవరికి ఉండకూడదు. ఎందుకంటే ఎవరైనా ఎరిగిన వారే క్రైస్తవులందరికీ మేలుకారులే కానీ హానికారులు కాదు గనక ప్రార్థించండి. అలాగే ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, సత్వర న్యాయం జరిగించాలి. ఏ భేదము లేకుండా మీరు న్యాయం జరిగించి మా అందరి హృదయాలు తృప్తిపరచాలి, సమాధానపరచాలని మిమ్మల్ని కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జేసీ వారికి నిండు